ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో 5గురు మావోయిస్టులు మృతి చెందారు. పోలీసుల కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, సునీత, మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే లొంగుబాట్లు, ఎన్కౌంటర్లు, అరెస్టులతో ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి మావోయిస్ట్ పార్టీకి బీజాపూర్ జిల్లాలో మరొక భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లా ఉన్నటువంటి వెస్ట్ బస్తర్ అటవీ ప్రాంతంలో ఒక భారీ ఎన్కౌంటర్ జరుగుతా ఉంది. ప్రస్తుతానికి మనకున్న సమాచారం ప్రకారం 5గురు మావోయిస్టులు ఘటనా స్థలంలో మృతి చెందినట్టుగా భద్రతా బలగాలు తెలిపాయి. పోలీసులకు మావోయిస్టులకు భీకరంగా ఎదురు కాల్పులు జరుగుతున్నట్టుగా భద్రతా బలగాలు ప్రకటించాయి. బైరామ్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేస్కుతుల్ అటవీ ప్రాంతంలో ఈ భీకర కాల్పులు చోటు చేసుకున్నట్టుగా భద్రతా బలగాలు తెలిపాయి. తెల్లవారుజామున కుమ్మింకి వెళ్లి మావోయిస్టులకు సంబంధించినటువంటి దళం ఎదురైందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగిందని, ఈ ఘటనలో 5గురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా చెప్తున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయనేటువంటిది భద్రతా బలగాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఘటనా స్థలంలో ఇంకా కోమింగ్ అండ్ సర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని, మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుందని కూడా భద్రతా బలగాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తంగా ఇప్పటికే బీజాపూర్ కావచ్చు, సుకుమా కావచ్చు, దంతెవాడ జిల్లాలలో మావోయిస్టులు నిర్మూలించామని చెప్తున్నటువంటి భద్రతా బలగాలు అడపాదడపా ఎన్కౌంటర్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా జరిగినటువంటి ఎన్కౌంటర్ మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్లెయిన్ ఏరియాగా ప్రకటించినటువంటి వెస్ట్ బస్తర్ లో జరగడంతో మళ్ళీ మావోయిస్టులు అటువైపు వెళ్లారనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికి కేవలం దక్షిణ బస్తర్ సౌత్ బస్తర్ లో మాత్రమే మావోయిస్టుల ఉనికి ఉంది అనేటువంటిది భద్రతా బలగాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వెస్ట్ బస్తర్ లో మావోయిస్టులు ఎక్కడి నుంచి వచ్చారో అక్కడ ఎన్కౌంటర్ ఎట్లా జరిగింది అనేటువంటిది ఇప్పుడు తేలాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వెస్ట్ బస్తర్ ప్రాంతంలో ఉన్నటువంటి బైరామ్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేస్కుతుల్ అటవీ ప్రాంతం ప్రస్తుతం కాల్పుల మోతతో దద్దరిల్లుతుంది. 5గురు మావోయిస్టులు ఘటనాస్థలంలో మృతి చెందినట్టుగా చెప్తున్నారు. వాటితో సంబంధించినటువంటి ఆయుధాలతో పాటు మిగతా మావోయిస్ట్ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఆ ఘటనా ప్రాంతంలో మళ్ళీ ఇంకా కొమ్మింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం. మావోయిస్టుల వైపు నుంచి కాల్పులు కొనసాగుతున్నట్టుగా భద్రతా బలగాలు చెప్తున్నాయి. సునీత. రైట్ సాంబా, థ్యాంక్ యూ.